తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి రిపోర్ట్ అందింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. నేతల ఈగోకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా చర్చలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బండి సంజయ్, ఈటెల భేటీ కానున్నారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ ఈ పరిణామాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, వరుసగా జాతీయ బీజేపీ నాయకత్వం అంతా కూడా తెలంగాణకు రావడం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొంత లోకల్ లీడర్షిప్ లో ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ సమావేశం అని అర్థం చేసుకోవచ్చా? సమాచారం ఏంటి? ఇద్దరు ప్రామినెంట్ బీసీ లీడర్ల మధ్య సయోధ్య కుదిరిస్తే ఎంతవరకు మంచి అవకాశం ఉంటుంది బీజేపీకి? బిందు, తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అంతర్గత పోరు, ఆధిపత్య పోరు అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై అధిష్టానానికి కీలకమైన నివేదికలు అందాయి. ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అన్న దానిపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ పటేల్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత ప్రధానంగా కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరిస్తే సాధ్యమైనంత వరకు తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని చెప్పి బీజేపీ అధిష్టానం భావించింది. ఆ దిశగానే చికిత్స ప్రారంభించింది. చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ చర్చల్లో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఈ ఆధిపత్య పోరుకు సంబంధించి ఈగో సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం తీసుకురావడానికి చర్చలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ని, ఈటెల రాజేందర్ను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం అంతా కూడా తీవ్ర స్థాయిలో గత 6 నెలలుగా వీరి మధ్య చర్చలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి వీరిద్దరిని ఒకే దిశగా నడిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం సాధించడం ఈజీ అవుతుందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఈ దిశగానే చర్యలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. బిందు, విక్రమ్, ఎలా చూడొచ్చు అంటే స్థానిక ఎన్నికల టైంలో కానీ, లేకపోతే ఈవెన్ ప్రధానంగా క్యాడర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఈ టగ్ ఆఫ్ వార్ అనేది ఇద్దరి మధ్య మనకు కనిపిస్తోంది. ఎంతవరకు సాధ్యం? ఈవెన్ వీరిద్దరి మధ్య సయోధ్య సాధ్యమైనా కూడా కార్యకర్తల స్థాయిలో కలిసి పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా బిందు, ఇది తాత్కాలికమేనా లేదంటే పూర్తి స్థాయిలో పనిచేస్తారా వీరిద్దరూ కలిసి అన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇద్దరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఇటు బీజేపీ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్కు, బండి సంజయ్కి మధ్య ఇద్దరికీ లబ్ధి చేకూర్చే విధంగా సంధి చర్చలు అయితే కొనసాగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇద్దరికీ ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది, ఇద్దరు గొడవ పడడం వల్ల వేరే మూడో వ్యక్తి ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నారు అన్న వివరాలను పూర్తి స్థాయిలో ఆ ఇద్దరి నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం వివరిస్తుంది. వీరిద్దరూ కలిసి ఉంటే ఏ విధంగా లాభపడతారు, లబ్ధి పొందుతారు, అదేవిధంగా ఎట్ ఏ టైం వీరిద్దరిని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియా ట్రోల్స్ను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్యానర్లు కట్టించడం, ఇతర వ్యక్తులు బ్యానర్లు కట్టించారు అన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఉంటే బీజేపీకి ఏ విధంగా లబ్ధి జరుగుతుంది, వ్యక్తిగతంగా వారిద్దరికీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఈ అన్నిటి అంశాలపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించింది. పూర్తి స్థాయిలో సయోధ్యకు సంబంధించిన తుది చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే, మరో గంట సేపట్లోనే ఆ చర్చల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. బయటికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా లక్ష్మణ్, అభయ్ పాటిల్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ నలుగురి మధ్యనే ప్రధానంగా చర్చలైతే తుది దశ చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు చర్చల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. బిందు, విక్రమ్, ఈ ఇద్దరనే కాదు కానీ ఓవరాల్ గా ఎవరైతే తెలంగాణ నుంచి ఎంపీలుగా ఎలెక్ట్ అయ్యారో బీజేపీలో అందరూ ఎవరికి వారు పనిచేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఏదైనా జాతీయ స్థాయి సమావేశం జరిగినప్పుడు ఏమైనా ఒక డయాస్ మీద కనబడతారేమో కానీ అదర్వైజ్ బీజేపీ చేస్తున్న ఏ ఫైట్లో కూడా అందరూ కలిసికట్టుగా కనిపించిన వాతావరణం ఉండదు. దీన్ని ఎప్పటిలోపు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిందు, మీరు చెప్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీల్లో ఎవరికి వాళ్ళు బలంగా కనిపిస్తున్నప్పటికీ కలిసి ఒక వేదిక మీద కనిపించడంలో ఒక కెమిస్ట్రీ అయితే మిస్ అవుతుంది. ఆ కెమిస్ట్రీ మిస్ కాకుండా బీజేపీ జాతీయ నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక పూర్తి స్థాయిలో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. తొలి విడతగా దీనికి సంబంధించి ఈటెల రాజేందర్, బండి సంజయ్కి సంబంధించిన వీరిద్దరిని ఒక తాటిపైకి తీసుకొస్తే సమస్య పూర్తి స్థాయిలో
సగానికి మించి సమస్య సాల్వ్ అయిపోయినట్టే తెలంగాణ బీజేపీకి అని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ పాటిల్ పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని వీరిద్దరిని ఒకతాటిపైకి తీసుకొచ్చారు. లక్ష్మణ్ నివాసంలోనే ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. చర్చల ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఈటెల రాజేందర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బండి సంజయ్ వర్గానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వీరిద్దరూ కలిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, పార్టీకి ఏ విధంగా లబ్ధి జరుగుతుంది, వ్యక్తిగతంగా వీరిద్దరికి ఎటువంటి లాభం చేకూరుతుంది, ఈ అన్నింటినీ కూడా కలగలిపి వీరికి పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్స్ప్లెయిన్ చేసింది. దానికి సంబంధించి వీరంతా కూడా ఒకతాటిపైకి వచ్చేందుకు కూడా ఇష్టపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి మిగతా ఎంపీలంతా కూడా వారందరినీ కూడా సయోధ్య కుదిర్చేందుకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. బిందు. సో తెలంగాణ బీజేపీకి ఓవర్ హాలింగ్ మొదలుపెట్టింది జాతీయ నాయకత్వం. పంజాబ్ తర్వాత నెక్స్ట్ ఫోకస్ కంప్లీట్ గా తెలంగాణ ఉన్న నేపథ్యంలో ఈ ఓవర్ హాలింగ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.